హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బుక్ మై షో యాప్ని ఎలా యూస్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో బుక్ మై షోలో చాలామంది కేవలం మూవీ టికెట్స్ మాత్రమే ఉంటాయి అనుకుంటారు, బట్ అది కాదు. చాలా ఇంట్రెస్టింగ్ టికెట్స్ అయితే బుక్ మై షోలో ఉంటాయి. మీరు ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు కనుక చూడగలిగితే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే బుక్ మై షో గురించి తెలుస్తాయి. అండ్ మీ కొన్ని అయితే మీ లైఫ్ని కూడా చేంజ్ చేస్తాయి అనమాట. అంత ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి బుక్ మై షోలో. సో ఇప్పుడు ఒక్కటొక్కటిగా చాలా నీట్గా యాప్లో ఉన్న ప్రతి ఒక్క ఫీచర్స్ అండ్ యాప్ని మనం ఎలా యూస్ చేయాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇది మెయిన్గా బుక్ మై షోని యూజ్ చేసేది అయితే మూవీ పర్పస్. సో బట్ చాలామంది దీంట్లో మూవీస్ ఒక్కటే ఉంటాయి అనుకుంటారు, బట్ చాలా అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ లొకేషన్ అనేది నల్గొండ ఉంది. సో ఇప్పుడు నల్గొండ దగ్గర ఏమైనా షోస్ ఉన్నా అంటే ఇప్పుడు థియేటర్స్లో 2 షోస్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి ఓం భీమ్ బుష్ నడుస్తుంది అండ్ రజాకర్ 2 నడుస్తున్నాయి. ఈ 2 టికెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి నల్గొండలో వచ్చేసరికి. అండ్ మీరు ఇక్కడ ప్లేస్ మార్చుకున్నారనుకోండి, ఆ ప్లేసెస్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. ఆ ప్లేసెస్లో ఉన్న థియేటర్స్ అనేవి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. మీరు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. మెయిన్ ప్లాట్ఫామ్ అనేది మూవీస్కి అనమాట. ఎమ్మటి ఇక్కడ మూవీస్ ఏమేమి ఉన్నాయో రికమెండెడ్ మూవీస్ మీ చుట్టుపక్కల అవి రావడం అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన థియేటర్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దాంట్లో ఎవరెవరు యాక్ట్ చేసారు ఏంటి అనేది. సో ఇది మీకు టికెట్ ఎలా బుక్ చేయాలనేది తర్వాతకి చెప్తాను. అండ్ ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి అయితే చెప్తాను అనమాట ఇప్పుడు. సో ఇక్కడ మనం కేవలం టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు అనుకుంటాం, కానీ ఇక్కడ స్పోర్ట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇప్పుడు ప్రెసెంట్ ఐపీఎల్ అయితే జరుగుతుంది. మీరు ఐపీఎల్కి సంబంధించిన టికెట్స్ని కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ మనకి టూరిస్ట్ అట్రాక్షన్స్ అని ఉంది ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి వండర్లా లేదంటే సాలార్జంగ్ మ్యూజియం ఇట్లా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా. సో రామోజీ ఫిలిం సిటీ ఇట్లా ప్లేసెస్లో కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళి టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా 1 కాదు 2 కాదు. సో మీకు చూపిస్తాను. ఇక్కడ సిఆల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మ్యూజిక్ షోస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటాయి, అడ్వెంచర్స్ ఉంటాయి, వర్క్షాప్స్ ఉంటాయి. మీరు యాక్టింగ్ గురించి వర్క్షాప్ నేర్చుకోవాలంటే దీంట్లోకి వెళ్ళొచ్చు. అండ్ ఫోటోగ్రఫీకి వర్క్షాప్ నేర్చుకోవచ్చు అంటే దీంట్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇట్లా దానికి ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట. సో ఇక్కడ మూవీస్కి సంబంధించి, స్ట్రీమ్స్కి సంబంధించి, గేమింగ్కి సంబంధించి, టూరిస్ట్ అట్రాక్షన్స్కి సంబంధించి ఎన్నో టికెట్స్ అవైలబిలిటీలో ఉంటాయి షోస్ని బట్టి. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా లైవ్ షోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్క టికెట్ అయితే ఇందులో అవైలబిలిటీలో ఉంటుంది మీ లొకేషన్ దగ్గర ఉన్నవి. సో ఒకసారి మీరైతే చూసుకోండి అనమాట దీంట్లో. సో దట్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే దీంట్లో ఉంటాయి అనమాట టికెట్స్ అనేవి. బుక్ చేసుకొని మూవీసే కాకుండా ఇంకా డిఫరెంట్ అయితే ట్రై చేయండి. సో దట్ మీకు కూడా చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇలాంటి టికెట్స్ అన్నీ కూడా ఉంటాయి, మీరైతే బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఐపీఎల్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఇందులో నుంచి. సో అది ఎలా బుక్ చేసుకోవాలంటే సింపుల్. మూవీ టికెట్స్ని ఎట్లా బుక్ చేసుకుంటాం అట్లానే బుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మూవీ టికెట్స్ని ఎట్లా బుక్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఓం భీమ్ బుష్ అనే మూవీ ఉంది కదా, ఈ టికెట్ని అయితే నేను బుక్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని మీద అయితే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాక కింద మనకి బుక్ టికెట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ మూవీ అనేది ఏ థియేటర్లో ఉంది అనేది అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఇది వెంకటేశ్వర థియేటర్లో అయితే ఉంది. సో మనకి ఈ మూవీ వచ్చేసరికి 3, 4, 5, 6, 7, 8, 9 డేట్స్లో అయితే ఉంటుందన్నమాట నల్గొండలో. అండ్ మీకు టికెట్ అనేది ఏ రేట్లో కావాలి, 1 to 100 కావాలా, 101 to 200లో కావాలా అనేది ఇక్కడనే సెలెక్ట్ చేసుకోవాలి. సో నాదైతే మిడిల్ క్లాస్ కాబట్టి మనం 1 to 100 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి కింద ఏ షోస్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో నాది వచ్చేసరికి నేను 11 AM వెళ్ళాలనుకుంటున్నాను. సో అందుకు అదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక 1 టికెటా, 2 టికెట్సా, 3 టికెట్సా, 4 టికెట్స్ అనేది ఇక్కడనే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఒకటి సరిపోతుంది కాబట్టి ఒకటి మీద పెట్టేసుకొని సో ఇక్కడైతే నేను సెలెక్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మనకి సెకండ్ క్లాస్ అనేది 50 రూపీస్, బాల్కనీ అనేది 110 రూపీస్. సో 2 అవైలబిలిటీలో ఉన్నాయని చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ సీట్స్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతకి మనకి సీట్స్ రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మీకు ఏ సీట్ కావాలి అనేది ప్రైజింగ్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రైజింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రైజింగ్ ఉంటుంది, ఇక్కడ ప్రైజింగ్ ఉంటుంది, ఇక్కడ ప్రైజింగ్ ఉంటుంది. సో ఈ సీట్స్కి ఏమో 110 రూపీస్ అనమాట. అండ్ ఈ సీట్స్కి 80 రూపీస్, ఈ కింది సీట్స్కి అన్ని 50 రూపీస్ అనమాట. సో నేను ఒకటి 50 రూపీస్ది మీకైతే బుక్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి ఒక టికెట్ని అయితే బుక్ చేస్తాను. సో ఇక్కడ A17 అని ఉంది కదా, సో ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకు. A17 అయితే బుక్ చేస్తాను. యాక్చువల్గా నేను 2 టికెట్స్ బ్యాక్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. 2 వచ్చినాయి. సో మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక పే 100 అనేది ఉంది కదా, అంటే 50 రూపీస్ ఒక టికెట్కి మొత్తం 100 పే చేయాలి కాబట్టి పే మీద క్లిక్ చేసి మీరైతే పేమెంట్ అయితే ఇక్కడ నుంచి అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ని ఇచ్చేసి అప్డేట్ చేసి పేమెంట్ అయితే చేసేసేయండి. పేమెంట్ చేశాక టికెట్ అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. సో టికెట్ అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా మీకైతే చూపిస్తాను. బుక్ చేయగానే మనకి బుకింగ్కి సంబంధించిన టికెట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మూవీ నేమ్ పడుతుంది, ఏ స్క్రీనో పడుతుంది, అండ్ బుకింగ్ ఐడి కూడా పడుతుంది. మన సీట్ నెంబర్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇట్లా బుకింగ్స్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీకు టికెట్ అనేది రాలేదనుకోండి, టెన్షన్ పడకండి. మళ్ళీ ఒకసారి యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసుకున్నాక మీరు ఇక్కడ
బ్యాక్ వచ్చేసాక బుకింగ్స్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళాక ఇక్కడ మనకి యువర్ ఆర్డర్స్ అని ఉంది కదా, సో దాంట్లో మన టికెట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ టికెట్ బుక్ చేసుకున్నా కూడా ఇక్కడికైతే వస్తుందన్నమాట. బట్ నేనేం బుక్ చేయలేదు, జస్ట్ మీకు టికెట్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి మీకు వేరే టికెట్ని అయితే చూపించాను అనమాట. సో మీకు ఎవ్రీథింగ్ ఇలాక టికెట్ చూపించాను కదా, సో దీంట్లో ఎట్లుందో అట్లనే టికెట్ అయితే వస్తుందన్నమాట. మీరు డైరెక్ట్ థియేటర్కి వెళ్ళండి, ఇంకా ఏం అడగకంటే డైరెక్ట్ థియేటర్కి వెళ్ళండి, ఇది చూపించండి టికెట్ అనేది. చూపించగానే లోపలికి పంపేస్తాడు మిమ్మల్ని, ఇంకా ఏమీ కూడా అడగడు. ఒకవేళ మళ్ళీ వచ్చి చెక్ చేస్తే ఇది చూపించండి, ఎవ్వరు మిమ్మల్ని ఏమన్నారు, డైరెక్ట్ బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఒకవేళ మీరు టికెట్ బుక్ చేశాక మూవీ క్యాన్సిల్ అయితే మీకైతే డబ్బులు రీఫండ్ అవుతాయి అనమాట. సో ఇట్లా బుక్ మై షోని యూజ్ చేయొచ్చు. అండ్ ఇందులో ఉన్న ఫీచర్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. అండ్ ఆ మూవీ టికెట్స్ని కూడా ఇట్లయితే మీరు బుక్ చేయొచ్చు. హోప్ బుక్ మై షోలో ఉన్న ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.